గుండె నిండా గుడిగంటలు సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. బాలు మీనాలు చాలా కంగారు పడుతూ ఆ రాజకీయ నాయకుల నుంచి ప్రెషర్ పెరిగిపోతూ ఏం చేయాలి, రాత్రంతా కష్టపడి అల్లిన దండలన్నీ ఇలాగా అయిపోయింది, ఎవరు కొట్టేసుంటారు, మన మీద పగ ఎవరికి ఉంటుంది, ఇదేమైనా రాజకీయ కుట్రనా అన్నట్టు చాలా రకాలుగా ఆలోచిస్తారు. కానీ వెహికల్ ఎట్టుపోయిందో అర్థం కాదు. మరోవైపు గుణ వీళ్ళనే ఫాలో అవుతూ ఉంటాడు. వీళ్ళకి ఎలా అయినా సరే ఆ వెహికల్ దొరకకూడదు, ఆ పూల దండలన్నీ డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళిపోవాలి, అక్కడ కాల్ చేయడం జరగాలి. వాళ్ళ కష్టాన్నంతా కాల్ చేస్తూ అది బొగ్గిపాలు అవుతూ ఉంటే ఆ ఆనందం నాకు కావాలని అయితే అనుకుంటూ ఉంటే అక్కడే పెద్ద ట్విస్ట్ అయితే జరుగుతుందనమాట. బాలు చాలా తెలివిగా ప్లాన్ చేసి వెహికల్ వెళ్ళేటప్పుడు ఒక ఫోటో అయితే తీసుకుని ఉంటాడు. ఆ ఫోటో ఆధారంగానే డ్రైవర్ల యూనియన్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పడము, ఫోటో పెట్టానని చెప్పడము, మొత్తం మీద ఆ వెహికల్ని అయితే కనుక్కోవడం జరుగుతుంది. గుణ మనుషుల్ని కొట్టడం జరుగుతుంది. అయితే ఆ రాజకీయ నాయకులకు కూడా పూలదండలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆయనకి ఆవేశం ఎక్కువ, ఆయాసం ఎక్కువ, కోపం తెచ్చేసుకుంటాడు. చిటికలో మామూలు అయిపోతూ ఉంటాడు. మీకు ఇచ్చాను, బుద్ధి లేక ఇచ్చాను అని అశోక్ని తిడుతూ ఉంటాడు అనమాట. రే ఏంట్రా బాలు ఇలా జరిగింది, మా సార్ గురించి నీకు తెలిసిందే కదా, నన్ను ఇక్కడ వాయించేస్తున్నాడు, పూలదండలు ఏవిరా 500 మందికి రా, ఎలా రా అనేది అంటూ ఉంటే, లేదురా నేను తీసుకుని వస్తున్నాను, దొరికాయని అయితే చెప్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా బాలుని చెడమాడ వాయించేస్తాడు. ముందు వీడిని తీసుకోపోయి కట్టేసేయంటారు, తర్వాత చూసుకుందాము, నా పరువే తీయాలని చూస్తాడని అయితే అనుకుంటూ ఉంటే ఇక మీనా అడ్డుపడి ప్లీజ్ సార్ పూలమాలలు వచ్చేసాయి కదా అని అయితే చెప్పడంతో ఇక ఆయన కొంచెం చల్లారి తర్వాత మీనాకి డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకెప్పుడు ఏమైనా అవసరమైనా కావాలి అంటే ఈ అన్నున్నాడని మర్చిపోవద్దు అని చెప్తూ ఇక బాలుకి చెప్తాడనమాట. బాలు కూడా సరే సార్ అన్నట్టు. అలాగే కాకుండా కొంచెం ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తాడు. వద్దు సార్, మేము పూలమాలలు కట్టాం కదా, మీరు మా వల్ల ఎంత ఇబ్బంది పడతారేమో అనుకున్నాను, కానీ టైంకి అందించేసాము, అది చాలు, మా మీద నమ్మకం ఉంచుకుంటే చాలు సార్ అని అంటూ ఉంటే ఇక ఎక్స్ట్రా మనీ తీసుకొని చెప్తాడు. అయితే మీనాకి హెల్ప్ చేశారు కదా పూలమాలలు కట్టడానికి, వాళ్ళందరికీ కూడా మనీ ఇస్తుందన్నమాట. ఎందుకమ్మా మీనా, నువ్వు మా ఇంట్లో మనిషి అనుకొని మేము ఇదంతా చేశాము, కానీ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, మాకేం అవసరం లేదమ్మా డబ్బులు అంటూ ఉంటే నా తృప్తి కోసం అని చెప్పని ఇస్తుంది. అంతేకాదు మీనా వచ్చిన డబ్బులతో సుమారు తనకి లాభం 50,000 వరకు వచ్చిందనమాట. ఈ డబ్బులతో ఆయనకి ఒక కార్ తీసుకుందాము అని సెకండ్ హ్యాండ్ కార్ ఒకటి కొనాలి అని అయితే అనుకుంటుంది. కానీ అక్కడ షోరూమ్కి వెళ్ళి చూస్తే సెకండ్ హ్యాండ్ కార్లు కూడా 3 లక్షలు 4 లక్షలు చెప్తూ ఉన్నారనమాట. అయితే ఏం చేయాలి, ఆయనకి నేను ఎలా అయినా కార్ తీసేయాలి, ఆయన ఆటో డ్రైవర్గా తిరుగుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అని రాజేష్కి చెప్పి ఇక కార్ షోరూమ్కి అయితే వెళ్తారు. అక్కడ ఒక కార్ బాగా నచ్చుతుంది మీనాకి. ఈ కార్ కావాలన్నా ఎంత చెప్తారు అంటే 3 లక్షల వరకు పడుతుందమ్మా, మీరు ఎంత త్వరగా కట్టేస్తే అమౌంట్ అంత త్వరగా మీకు ఇచ్చేస్తాము, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము అంటే, అన్న అమౌంట్ నేను సెట్ చేసుకుంటానన్నా, ప్లీజ్ అన్న ఈ కార్ ఎవరికి ఇవ్వద్దన్న, మీకు ఏ విషయం ఫోన్ చేసి చెప్తానన్నట్టు చెప్తుంది. ఇక రాజేష్ ఉండి అడుగుతాడు, మీనా అంత అమౌంట్ అంటే ఎలా అమ్మా అనేది. ఈఎంఐ కట్టడానికి ఆప్షన్ ఉందని చెప్పాడు కదన్నా, రేపు సగం అమౌంట్ వరకు కట్టేద్దాము, ఆ తర్వాత కార్ తెచ్చేసుకుందాము, ఆ తర్వాత రోజు ఈ పూల వ్యాపారంలోనే నేను ఎలాగోలా ఆ అప్పు అయితే తీర్చుకుంటానని అయితే చెప్తూ ఉంటుంది. సుమతి కనిపిస్తుంది. అక్క ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావు అంటే, మీ బావకి కారు కొందామని వెళ్ళాను, వెళ్తే అక్కడ 3 లక్షల వరకు చెప్పారే, నా దగ్గర 50,000 ఉంది, ఇంకొక 30,000 వరకు సెట్ చేసుకోవాలి, 80,000 కడితే చాలు, తర్వాత నెల నెల కట్టుకోవచ్చు అని అంటూ ఉంటే ఇక సుమతి కూడా ఒక ఐడియా ఇస్తుందనమాట. మన వీధిలోనే ఒకరున్నారు, వడ్డీ వ్యాపారం ఇస్తున్నారు, అమ్మో వాళ్ళ దగ్గర ఎక్కువ వడ్డీ అవుతుందేమో అంటే, లేదక్క న్యాయంగానే అడుగుతున్నారు, న్యాయంగానే తీసుకుంటున్నారు, నేను కనుక్కొని ఏ విషయం చెప్తానక్క మీకు అని చెప్పని చెప్తుందనమాట. మీనా ఏంటి రాత్రంతా అదే గుర్తు చేసుకుంటూ నిజంగానే కారు కొనేసినట్టు, కారు బాలుకి గిఫ్ట్ ఇచ్చేసినట్టు ఇట్లా కలలు కంటూ ఉంటుందన్నమాట. అయితే ఆ వడ్డీకి డబ్బులు ఇచ్చే ఆయన మీనా పూల కొట్టును చూసుకొని ఇప్పుడు డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. అందుకని బయట పెట్టున్న పూల షాప్ని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ప్రభావతి చూసి, ఎవడు వీడు మా ఇంటి ముందు ఇలా తిరుగుతూ ఉన్నాడు, అందులో ఈ మీనా పూల కొట్టను చూస్తున్నాడు ఏంటబ్బా వీడు అని చెప్పని కోపంగా వెళ్తుందనమాట. ఏయ్ ఎవరు నువ్వు, మా ఇంటి చుట్టూరే తిరుగుతున్నావు, ఏం కావాలి నీకు అని గట్టిగా అరుస్తుంది. ఏంటమ్మా ఈ పూల షాప్ నీదా అంటే, అవును ప్రభావతి పూల కొట్టు, పేరు కనపడట్లే అని అయితే అంటూ ఉంటే, డబ్బులు కావాలని చెప్పారు, మరి డబ్బుల కోసమని మేము ముందు షాపు ఇవన్నీ చూసుకోవాలి కదా అని అయితే అంటూ ఉంటే, ఏంటి డబ్బులు కావాలని చెప్పారా,
వామ్మో! ఈ పూల షాప్‌కి డబ్బులు కూడా ఇస్తారా? లోన్ పెట్టడానికా? మీరేమైనా బ్యాంకోళ్ళా అన్నట్టు మాట్లాడుతుంది. బ్యాంకోళ్ళం కాదులే కానీ, ఈ పూలకి సంబంధించిన ఆమెనెవరో రమ్మని చెప్పు అంటే, ఇక మీనా వస్తుందనమాట. మీనా వచ్చి, నువ్వు రమ్మని చెప్పాను, ఆయన దగ్గర అమౌంట్ తీసుకుంటే, అమౌంటా? ఎందుకేనిప్పుడు? నువ్వెవరి కోసం తీసుకుంటున్నావు అమౌంట్ అన్నట్టు మాట్లాడుతుంది. అదేంటి అత్తయ్య అలా మాట్లాడతారు? నాకంటూ అవసరాలుండవా? నేను కొంత అమౌంట్ తీసుకుంటున్నాను. ఈ పూల షాప్‌ని డెవలప్ చేసుకోవాలని తీసుకుంటున్నాను అన్నట్టు చెప్పడంతో కామ్‌గా వెళ్ళిపోతుందనమాట. దీనికి రాను రాను నా మీద పెత్తనం చెలాయించేంత దూరం వెళ్తుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఈ మనోజ్‌కి జాబ్ లేదు కదా! డైరెక్ట్‌గా రోహిణి పనిచేస్తున్న పార్లర్‌కే వెళ్తాడనమాట. అక్కడ పేరు చూస్తాడు. పేరు చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ప్రభావతి బ్యూటీ పార్లర్ లేకుండా క్వీన్స్ పార్లర్ ఉందేంటి? అంటే ఏం జరుగుంటుంది? ఇట్లా ఎందుకు జరిగింది అంటే అక్కడున్న వాళ్ళని కనుక్కుంటాడనమాట. రోహిణి మేడం ఇక్కడ ఎంప్లాయీ అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మామూలుగా అయితే ఈ రోహిణి బాలు గురించి కానీ, మీనా గురించి కానీ ఏమన్నా తెలిసిందంటే ఇమ్మీడియేట్‌గా ఇంట్లోకొచ్చి ఊదేస్తూ ఉంటుంది ప్రభావతికి. ఇప్పుడు మనోజ్‌కే రోహిణి గురించి తెలిసిపోయిందనమాట. రోహిణి ఇవన్నీ అంటే మనోజ్ గురించి ఆలోచించి అంతా చేసి రేపొక రోజు నా గురించి నిజాలు తెలిసినా కూడా ఈ మనోజ్ బయట పెట్టకుండా ఉండాలి అంటే తను ఇప్పటి నుంచి ప్రతి ఒక్క విషయాన్ని క్షమిస్తూ రావాలని అయితే ప్లాన్ వేసుకుంటుంది. అయితే రోహిణి ఈ మనోజ్‌కి నిజం చెప్పడం జరుగుతుంది. లేదు, నేను కొంచెం అమౌంట్ కావాల్సి వచ్చింది, అందుకని అది కూడా విద్యకి ఇవ్వడమే జరిగింది, అందుకనే ఈ పార్లర్‌ని తాకట్టు పెట్టడం జరిగింది, కొన్ని రోజులే అన్నట్టు అబద్ధం చెప్తుందనమాట. సర్లే కొన్ని రోజులు కదా, సరేలే అన్నట్టు వదిలేస్తాడు. ఎందుకంటే ఈయన తప్పులను చాలాసార్లు వదిలేసింది కదా, క్షమించింది కదా, అందుకన్నట్టు. అయితే ఈ మనోజ్ ఇంటికి వెళ్తాడు. రోహిణిని తీసుకొని ఇంటికెళ్ళే లోపే ప్రభావతి రెడీగా కూర్చొని ఉంటుందన్నమాట. రోహిణి, నీకు ఒక విషయం చెప్పనా? ఆ పూల షాప్ ఎంత షాప్ అనుకున్నావు? ఆ షాప్ మీద లోన్ పెట్టింది 30,000 తీసుకుంటుంది. అదేంటి 30,000 ఎందుకు తీసుకున్నావేనంటే, నాకు మాత్రం అవసరాలు ఉండవా? నా ఇష్టం, అది నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఆ పూల కొట్టునే డెవలప్ చేయాలి అనుకుంటుంది అంటే మన పార్లర్ మనం ఇంకా ఎంత డెవలప్ చేయొచ్చు? మీ నాన్నకు ఫోన్ చేయవా? డబ్బులు అడగవా? పనిలో పనిగా మనోజ్ కూడా బిజినెస్ పెట్టించేద్దాం అనగానే ఈ మరలా నా నెత్తి మీద వచ్చి కూర్చుంది. డబ్బులు నేను ఎక్కడ తీసుకురావాలి? ఆ డబ్బుల కోసమే కదా ఇప్పుడున్న పార్లర్ కూడా వేరే వాళ్ళకి అమ్ముకొని అందులో జాబ్ చేస్తున్నట్టున్నాను. ఈవిడికి ఎలా చెప్పాలి? చెప్తే నన్ను ఇంట్లోంచి తరివేస్తారేమో, నేను ఇచ్చిన బిల్డప్లన్నీ ఏమైపోతాయి ఏమో అనుకుంటూ, సరే అత్తయ్య గారు, నాన్న చాలా బిజీగా ఉన్నారు, నేను మాట్లాడతాను అని చెప్పి తప్పించుకుంటుంది. మాట్లాడడం కాదు రోహిణి, ఆ మీనాన్ని తన్నినట్టు మనం కూడా మన బిజినెస్ని పెంచుకోవాలి. అందుకోసమే చెప్తున్నాను, నువ్వు ఆ అమ్మాయి విషయంలో ఎక్కడ తగ్గకూడదు, ఏమాత్రం నువ్వు తగ్గిపోకూడదు, అదే నా బాధ, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, నా గురించి బయటపడిన రోజు నువ్వు ఇలాంటి మాటలే మాట్లాడతావా అత్తయ్య అనేది అనుకుంటూ, సరే అత్తయ్య నేను మాట్లాడతాను, నేను చూస్తాను, నాన్నతో మాట్లాడి మీకు ఏ విషయం చెప్తానులే అంటే, లేదు ఖచ్చితంగా మాట్లాడాలి, నువ్వు మాట్లాడకపోతే చెప్పు, ఫోన్ కలిపి అన్నైతే నేను మాట్లాడతాను. మనోజ్ రోహిణి వైపు కళ్ళు తిప్పి చూస్తాడనమాట. రోహిణి ఏమో బొమ్మలాగా నిల్చొని చూస్తూ ఉంటుంది. మొత్తం మీద అయితే మీనా బాలు కోసం కారు కొంటుంది.